ఓ మోస్తారు వర్షం పడితే చాలు విజయవాడలోని ప్రధాన రహదారులపై నీరు ఏరులై పారుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. పాత బస్తీలోని అనేక వీధులు నీటిలోనే ఉండిపోతున్నాయి. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద విజయవాడలో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. అయితే ముంపు ప్రాంతాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. విజయవాడ నగరపాలక సంస్థకు జేఎన్ఎన్యూఆర్ఏ పథకం కింద 1422 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. అందులో భూగర్భ డ్రైనేజీకి 271 కోట్లు, డ్రైన్ల నిర్మాణం కోసం 49 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేదు. కొద్దిసేపు వర్షం పడితే చాలు నగరంలోని ముంపు ప్రాంతాల పరిస్థితి ఘోరంగా మారుతోంది. విజయవాడలో ప్రస్తుతం ఉన్న వరద కాలువల వ్యవస్థ పక్కా ప్లాన్ తో నిర్మించింది కాదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దశాబ్దాల నాడు రూపొందించిన కాలువలకు లింక్ కలుపుతూ కాలువలను నిర్మిస్తున్నారే తప్ప పక్కా ప్రణాళిక మేరకు ముందుకు సాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నగరంలోని కాలువలు అనేక చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో చిన్నపాటి వర్షం పడినా వరద నీరు పక్కనే ఉన్న ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. పెరుగుతున్న జనాభాకు సరిపడా కాలువల సామర్థ్యం లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది. చిన్నపాటి వర్షాలు సైతం కూడా ప్రధానమైన రోడ్లన్నీ ముంపుకు గురవుతున్నాయి. అనేక కాలనీలు ముంపుకు గురయ్యి వేల మంది ప్రజలు వాళ్ళు నిరాశ్రయాలు అవుతూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, దీని మీద కార్పొరేషన్ పూర్తిగా అశ్రద్ధ వహిస్తూ ఉంది. భూగర్భ డ్రైనేజీ పనులు సగంలోనే ఆగిపోయినాయి. పైపెచ్చు జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా 100 కోట్ల రూపాయల నిధులు వచ్చినా దానికి నిర్మించాల్సినటువంటి డ్రైన్లన్నీ కూడా అసంపూర్తిగానే ఉండిపోయినాయి. డ్రైన్లు కట్టారు, కానీ దాని బయటకు పోయేటువంటి అవుట్ఫాల్ డ్రైన్ల నిర్మాణం సరిగ్గా లేకపోవడం ముఖ్యమైనటువంటి కారణం. సమస్య వచ్చినప్పుడు కుస్తీ పట్టడం తప్ప శాశ్వత పరిష్కారానికి ప్రయత్నించడం లేదు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. పన్నుల వసూలుపై చూపుతున్న శ్రద్ధ కనీస వస్తువులు కల్పించడంపై చూపడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.